నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మనం ఇంకా వాతావరణం చేంజ్ అయిపోతుంది. ఫుల్ హీట్‌లోకి వస్తున్నాం ఇంకా. మార్చి 15 తర్వాత నుంచి ఎండలే ఉంటాయి ఇంకా. ఆ బర్డ్స్‌ని ఎండాకాలం మనం తీసుకోవాల్సిన ఫుడ్ గురించి, బర్డ్స్ కేరు, టిప్స్ ఈ వీడియోలో చెప్తాను. కొద్దిగా లెంతీ అవ్వచ్చు. అయిపోయిన తర్వాతే తెలిసిద్ది ఎంత లెంతీ అవుతుందని. ఇంకా ఫస్ట్ పాయింట్ వచ్చి నేను పెద్ద బ్రీడర్‌ని కాదండి. పెద్ద బ్రీడర్‌ని కాదు అంటే మనం ఏదో ఒక కాన్యూర్ ఒక 3 పేర్లు, కాక్టెయిల్ ఒక 4 పేర్లు అట్లా వేరే వేరే ఆఫ్రికన్ ఒక 3, 4 పేర్లు, ప్యారట్లెట్ ఒక 3, 4 పేర్లు అలా ప్రతిదీ ఒక 3, 4 పేర్లు పెట్టుకొని నేను చిక్స్ తీస్తూ ఉంటాను. వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఎవరికైనా ఏమైనా కావాలంటే వాళ్ళని అందుకని నేను టైం అడిగేది. ఎందుకు అంటే మంచి పేర్స్ కావాలంటే కొద్దిగా టైం ఇవ్వాలండి. లేదంటే ఇక మార్కెట్‌లో చూసుకోండి. ఈ బిజినెస్‌లో కొద్దిగా ఫ్రాడ్ ఎక్కువ ఉంటా ఉండిద్ది. అంటే ఫ్రాడ్ అని అనొచ్చు. అది ఇక మీ ఇష్టం ఇంకేదైనా అనండి. నా దగ్గర మాత్రం కొద్దిగా టైం ఇవ్వండి. కన్ఫర్మ్‌గా ఇస్తాను నేను. అంటే నేను అందరిలాగా నా ఫాము, కీము, ఈ ఫామని మనకేం లేదండి. నేను ఒక రూమ్‌లో అంటే ఒక రూమ్ సెట్ చేసుకున్నాను. ఆ రూమ్‌లోనే నేను బర్డ్స్‌ని పెంచుకుంటా ఉంటాను. పెద్ద రూమ్ అది. ఆ రూమ్‌లోనే ఎందుకంటే మనకి రెండో సోర్స్ లేదు. జాబ్ పర్పస్ మీద నేను ఇంటి నుంచి వేరే ఊరికొచ్చి ఉంటున్నాను ఇప్పుడు విజయవాడ. అక్కడ దీనికంటే పెద్ద మనం ఏం చేయలేకపోయాను ఇంకా. రూమ్ తీసుకొని ఆ రూమ్‌లోనే మెయింటైన్ చేసుకుంటున్నాను. మనకి చిన్నప్పటి నుంచి ఉన్న హాబీ. ఆ హాబీని వదలలేక ఇంకా ఇదే చేసుకుంటా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అప్పుడప్పుడు సేల్ చేస్తూ ఉంటాను. మాక్సిమం సేల్ కూడా చేస్తూనే ఉంటాను ఎప్పుడు రొటీన్‌గా. ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా వాట్సాప్‌కి మెసేజ్ చేస్తే కన్ఫర్మ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటానండి. ఇంకా రెండో పాయింట్ వచ్చి మన వాట్సాప్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్‌లో ఏంటంటే అందరూ జాయిన్ అవ్వండి ఫస్ట్. ఎందుకంటే ఎవరైనా సరే బర్డ్స్ లవరు మా దగ్గర కొనుక్కోవటం కంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఊరు వాళ్ళు తొందరగా అమ్ముతున్నారు అంటే ఆ ఛానల్‌లో నేను మెసేజ్ పెడతా ఉంటాను. ఆ ఊర్లో 2 సనకానీలు ఉన్నాయనో, ఇంకా ఏవైనా బర్డ్స్ ఉన్నాయని. అప్పుడు మీకు తక్కువ ప్రైస్‌లో మీరే ఎళ్లి తీసుకోవచ్చు. దాంట్లో మనకు ఉండేది ఏమీ లేదు. నా ఇంట్రెస్ట్‌ని బట్టి అంటే నేను పెట్టుకుందే మిడిల్ క్లాస్ బర్డ్స్ అని. అంటే అందరికీ కొద్దిగా చేరువలోకి వెళ్ళాలన్న ఉద్దేశం తప్పితే ఇంకా రెండో ఉద్దేశం ఏమీ లేదు. ఇలా అయితే ఏమైద్దంటే మన వాళ్ళకే అంటే మన కస్టమర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఉన్నాయి తక్కువ రేటుకి పడుతుంది అని మీకు తెలిసిద్ది. డైరెక్ట్‌గా వాళ్ళ నెంబర్ మీకు ఇస్తా ఉంటాను. మెయిన్ టాపిక్‌లోకి వెళితే ఫస్ట్ వాటర్ అండి. వాటర్ నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత ఫుడ్ గురించి అన్నీ చెప్తా ఉంటాను. ఆ వాటర్ వచ్చి ఎండాకాలం మాత్రం ప్రియారిటీ ఇవ్వండి మట్టి కుండల్లోనే పెట్టడానికి. ఎందుకంటే మట్టి కుండలోనే వాటర్ చల్లగా ఉంటాయి. ఇక నుంచి ఎప్పుడైనా సరే వాటరు 24 అవర్స్ కేజీలో ఉండాల్సిందేనండి. అది ఫుడ్ తిన్నా తినకపోయినా ఎండాకాలం మాత్రం 24 అవర్స్ వాటర్ ఉండాల్సిందే. మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే చలికాలం, వర్షాకాలం కేజీలో ఏమి ఉంచకుండా ఫుడ్ కానీ, వాటర్ కానీ మొత్తం బయటికి తీసేసి మళ్ళీ మార్నింగ్ పెట్టుకుంటాం. కానీ ఎండాకాలం మాత్రం 24 అవర్స్ వాటికి వాటర్ ఉండాల్సిందే. ఎందుకంటే హీట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉండేది కాబట్టి వాటికి ఏంటంటే స్నానం చేయటానికని, వాటర్ తాగటానికి అనేది ముందు పెట్టాల్సిందే. అది పెట్టేప్పుడు మాత్రం చూసుకోండి ఫస్ట్ ప్రియారిటీ మట్టి కుండలో ఇవ్వటానికే చూడండి. మట్టి కుండలో మీరు ఒకసారి పెట్టి చూడండి. అవి నార్మల్ వాటర్ మనం బౌల్‌లో గానీ, వేటిలో ప్లాస్టిక్ వాటిలో పెట్టినప్పుడు కంటే మట్టి కుండల్లో ఎక్కువ స్నానం చేయటానికి, ఎక్కువ తాగటానికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తా ఉంటాయి. అదొకటి. మట్టి కుండలో 24 అవర్స్ పెట్టాలంటే కష్టం కదండీ! వాటర్ చేంజ్ అవుతాయంటే వాటర్ ఎప్పుడైనా సరే 8 అవర్స్‌కి ఒకసారో, 9 అవర్స్‌కి ఒకసారో అది డస్ట్ ఎక్కువ పడింది అనుకుంటే అప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లము ఉండదు. ఎండాకాలంలో బర్డ్స్ అనేది హీట్‌కి తట్టుకోలేక వాటి కలర్ చాలా డౌన్ అయిపోతూ ఉంటాయి. ఆ కలర్ డౌన్ కాకుండా ఉండాలంటే మనం మందార పువ్వుల్ని వాటర్‌లో బాయిల్ చేసి, ఆ బాయిల్ అయిన వాటర్‌ని చల్లార్చి వీక్లీ 1 టైమ్ గానీ, 10 డేస్‌కి 1 టైమ్ గానీ ఇవ్వటం వలన వాటి కలర్ అనేది ఏమాత్రం డ్యామేజ్ కాదు. జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుండిద్ది. వీటి బెనిఫిట్స్ అన్నీ మనం మందారపు ఆకులు గానీ, మందార పువ్వులు గానీ మనందరికీ తెలిసిందే. కావాలంటే ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇది బర్డ్స్‌కి వాడొచ్చా లేదని. బర్డ్స్‌కి వాడొచ్చండి. మందార పువ్వు అనేది ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సమ్మర్‌లో బర్డ్స్‌కి నంబర్ 1 ఫుడ్ అండి ఇది. లీఫ్ వెజిటబుల్స్. పుదీనా, ధనియా, కొత్తిమీర ఈ 3 మంచి ఫుడ్ అండి బర్డ్స్‌కి. మనం ఎప్పుడు ఇస్తానే ఉంటాం. వాటిలో సమ్మర్‌లో కొద్దిగా ఎక్కువ యూజ్ చేయొచ్చు. వీటి క్వాంటిటీలో పుదీనా, కొత్తిమీర అనేది క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు. పాలకూర అనేది ఎండాకాలం కొద్దిగా తక్కువ క్వాంటిటీ ఇవ్వాలండి. ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది పాలకూరలో. కాకపోతే ఏందంటే ఈ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండేది. బర్డ్స్ చాలా ఇష్టంగా తింటాయి. ఏ ఫుడ్ అయినా సరే సాఫ్ట్ ఫుడ్ ఒకటి చెప్తున్నాను. సాఫ్ట్ ఫుడ్డు మీ బర్డ్స్ ఎంత తింటాయో అది మీకు తెలుసు. అంతే ఉంది. అంటే ఏదైనా మనం ఫుడ్ పెట్టాము అంటే 3 అవర్స్‌లో సాఫ్ట్ ఫుడ్డు 3 అవర్స్‌లో ఎంత తినగలవో అంతే పెట్టండి. ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్డు తొందరగా చెడిపోవటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ ఎండాకాలం ఏమైద్దంటే వాటి మీద పురుగులు వాడటం, కింద పురుగులు తిరగటం వలన బర్డ్స్ అనేవి చాలా డిస్టర్బ్ అవుతాయి. మీకు బర్డ్స్ ఎక్కువ కాలం మీ దగ్గర ఉంటున్నాయంటే అది ఎంత తింటుంది ఏందని మనకు ఒక ఐడియా వచ్చి ఉండిద్ది. దాని ప్రకారమే పెట్టండి. ఎక్కువ పెట్టొద్దు బర్డ్స్‌కి.
సమ్మర్లో కార్న్ అనేది డైలీ పెట్టొచ్చండి. దీనివల్ల అసలు ఏం నష్టం అంటే ఏమి ఉండదు. కాకపోతే వాటికి మనకు తెలుసు ఎంత క్వాంటిటీలో పెట్టాలో అంతవరకే. ఎండాకాలం పూర్తిగా మీరు వాడాలి అనుకుంటే 2 మంత్సో 3 మంత్సో డైలీ కార్న్ పెట్టొచ్చు. డైలీ అంటే వేరే ఫుడ్ లేకుండా కాదు, ఎంత క్వాంటిటీలో తింటుందో 2 అవర్స్లో 3 అవర్స్లో ఎంత క్వాంటిటీ తింటుందో అంతవరకే పెట్టండి. బార్డ్స్ చాలా ఇష్టంగా తింటాయండి. చిన్న ఫించెస్ కానీ స్టార్ట్ అయ్యి పైన మెకో దాకా ఈ ఫుడ్ అనేది కామన్గా ఇష్టపడతాయండి బార్డ్స్. మనం ఎక్కడికి బార్డ్స్ పంపాలన్నా కూడా ఏ ఫుడ్ వేసినా వేయకపోయినా సరే కార్న్ అనేది ఒకటి పెడతాము. ఎందుకంటే బార్డ్స్ ఏ బార్డ్ అయినా సరే ఇష్టంగా తింటాయి కాబట్టి కార్న్ అనేది బార్డ్స్కి సమ్మర్లో చాలా మెయిన్. సమ్మర్లో మొలకలు అనేది చాలా ఎక్కువగా పెట్టొచ్చండి. అంటే వీక్లీ 3 టైమ్స్ మనం ఈజీగా పెట్టొచ్చు. వీటి వల్ల నష్టం అంటూ ఏముండదు. కాకపోతే వీటిలో ఉన్న ఒక్క మైనస్ పాయింట్ చెప్తాను నేను. ఎప్పుడైతే మనం 16 గంటలు కానీ 24 గంటలు కానీ వాటర్లో నానబెట్టి బయటికి తీసి ఒక్కసారిగా వీటికి పెట్టకూడదు. వీటి వలన ఏమవుతుందంటే లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. అది ఎలా అని చెప్తాను మీకు. మనం మొలకలకు పెట్టినప్పుడు వీటిని నీటిలో నానబెట్టినప్పుడు వీటి నుంచి ఒక జిగురు పదార్థం వచ్చింది. ఆ వాటి నుంచే మొలకలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ పదార్థం మనం కడగకుండా వాటర్లో కడగకుండా అట్లా పెట్టడం వల్ల ఏమైందంటే లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. ఎండాకాలంలో ఒక్కసారి కానీ లూజ్ మోషన్ స్టార్ట్ అయ్యిందంటే బార్డ్స్ చాలా తొందరగా వీక్ అయిపోయింది. వీటికి మెడిసిన్ కూడా పనిచేయదు ఎండాకాలంలో. అందుకని బార్డ్స్ని చూసుకునేప్పుడు క్వాంటిటీ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా చూసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఈ మొలకలు కూడా 2-3 అవర్స్లో ఎంతైతే తినగలవో అంతే పెట్టండి. వీటిలో మనం వర్షాకాలం చలికాలం ఏం చేసామంటే 12 గంటలు కానీ 16 గంటలు కానీ వీటిని నానబెట్టి బాయిల్ చేసి ఇచ్చేవాళ్ళం. ఎందుకు చేసేవాళ్ళం? అది బ్రీడింగ్ ప్రాసెస్ కోసం. ఎప్పుడైతే మనం హీట్ చేసి బార్డ్స్కి ఇస్తున్నామో బార్డ్స్ తొందరగా హీట్కి వస్తాయి, తొందరగా మీటింగ్ అవుతాయి, తొందరగా ఎగ్ పెడతాయి. కానీ ఎండాకాలం మాత్రం వీటిని 24 అవర్స్ నానబెట్టి ఇవ్వాలి. గోధుమలు ఒకవేళ నానబెట్టలేదంటే మన యాపిల్ వెనిగర్ ఉండేది కదా, యాపిల్ వెనిగర్ ఒక మూత దాంట్లో వేసి నానబెట్టచ్చు. దానివల్ల ప్రాబ్లం ఉండదు. గోధుమలు అనేవి పెసలు ఈ 2 బార్డ్స్కి చాలా మంచిదండి. నేను వీటితో పాటు శనగలు మూపల్లి కూడా పెడతా అంటే బార్డ్స్ లవరు ఎవరికి వాళ్ళ ఇష్టమైనది అంటే మొలకల్లో నాకు ఒకటే ప్రొసీజర్ అండి. ఇందులో కాస్ట్ వీటిది తగ్గించుకోవాలి. వీటి ప్రైస్ మనం ఎంత తగ్గించుకుంటే బార్డ్స్ని అంత ముందుకు తీసుకెళ్ళచ్చు. మనం మెయింటెనెన్స్ తొందరగా అంటే ఇప్పుడు ఏదైతే కాస్ట్ ఎక్కువ పడుతుందో బార్డ్స్ని మనం మెయింటైన్ చేయలేము. ఆ కాస్ట్ లెవెల్ని తగ్గించుకోవాలి అంటే మనం రెండో సోర్స్ ఏదో ఒకటి చూసుకోవాలి. అంటే ఫీడ్ కాస్ట్ అనేది తగ్గించుకోవాలి. ఇది ఎప్పుడైనా బార్డ్స్కి 2-3 అవర్స్ కంటే ఎక్కువ దాంట్లో ఉండకుండా అవి ఎంత తినగలవో అంతవరకే పెట్టండి. ప్రతి బార్డు కూడా ఎండాకాలం సాఫ్ట్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటాయి. సమ్మర్లో వాటర్ మిలన్ ఒకటి, మస్క్ మిలన్ ఒకటి, ఇవి మ్యాంగో ఒకటి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకెళ్ళి అంతే పెట్టకూడదు ఎప్పుడు. ఆ వాటర్ మిలన్లో కానీ మస్క్ మిలన్లో కానీ ఈ మ్యాంగోలో కానీ వీటిలో ఏమైందంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఆ షుగర్ కంటెంట్ బార్డ్స్కి చాలా నష్టం. వీటి వలన ఏమైందంటే బార్డ్స్కి మైట్స్ రావటం కానీ శరీరం మీద అవి ఎక్కువగా చిన్న పొక్కులుగా ఊడి జల పుడతా ఉంటుంది వాటికి. వాటి వలన ఏం చేస్తాయంటే పద్దాకలా ముక్కు పెట్టి వాటి రెక్కలను లేపుకొని గీక్కుంటూ ఉంటాయి. వాటి వలన ఫెదర్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఫెదర్స్ డ్రాప్ అయినాయి అంటే ఆటోమేటిక్గా బార్డ్స్ చనిపోతూ ఉంటాయి. ఇందులో మనం వాటికి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ చేయాలి. ఎప్పుడైనా సరే వాటర్ మిలన్ ఎలా వేయాలి అంటే వాటర్ మిలన్ మనం తిన్న తర్వాత మిగిలే తొక్కుని మనం బార్డ్స్కి వేయచ్చు. బార్డ్స్ చాలా ఇష్టంగా తింటాయి. నేనైతే ఫించెస్కి వాటిని చిన్న చిన్న పీసులుగా కోసి మిక్సీ వేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత పెడతాను. చాలా ఇష్టంగా తింటాయి. ఎండాకాలం మొత్తం పెట్టొచ్చండి. ఇలా కీర సమ్మర్లో బాగా తింటాయండి. కావాలంటే మీరు ఒక 2 పీసెస్ ఎక్కువ కాకపోయినా ఒక 2 పీసెస్ వెయిట్ చేయండి. ఏ వాడైనా సరే కీర బాగా తినిద్ది. కొంతమంది ఏమంటారంటే మా దగ్గర వెజిటేబుల్స్ తింటలేదండి అంటారు. మనం వచ్చిన ప్లేస్ని బట్టి బార్డ్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియదు, వాళ్ళు వెజిటేబుల్స్ పెట్టారో లేదు, ఫ్రూట్స్ పెట్టారో లేదో తెలియదు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంది అంటే ఎప్పుడైనా మీ బాడీ తింటలేదు అంటే నైట్ మొత్తం ఫుడ్ అంతా బయటికి తీసిన తర్వాత మార్నింగ్ అనేది 9కి 10కి పెట్టండి. అవి ఆకలితో ఉన్నప్పుడు ఈజీగా తింటాయి. ఒక్కసారి కానీ బార్డ్స్ వెజిటేబుల్ తినడం స్టార్ట్ అయినాయంటే అవి రొటీన్గా తింటానే ఉంటాయి. నేను క్యారెట్ పెడతాను, బీట్రూట్ పెడతాను, సొరకాయ మిగిలిపోయింది పెడతాను, గుమ్మడికాయ కొద్దిగా ఉందండి అది కూడా కోసి మామూలుగా పెడతాను. చాలా ఇష్టంగా తింటాయి గుమ్మడికాయ విత్తనాలు. పెద్ద బార్డ్స్ కాన్యూర్ కానీ అవి కానీ. ఆ ఫించెస్కి అయితే ఇట్లా నేను కద్దుకొచ్చి చేసి పెడతాను. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది. ఎండాకాలం చాలా మంచిదండి. అసలు బార్డ్స్కి అనేది ఎండాకాలం వెజిటేబుల్ పెట్టి చూడండి, అసలు గ్రోత్ కూడా బాగుండిద్ది. ఒకవేళ కొన్ని మిగిలిపోయి ఉంటాయి అంటే బ్రీడింగ్ చేస్తా మధ్యలో ఉంటాయి, వాటికి పిల్లలకు కానీ వీటికి కానీ ఇవి చాలా మంచిది. అందుకని ఈ వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ వెజిటేబుల్ పెట్టండి. చాలా హెల్తీగా ఉంటాయి బార్డ్స్. బార్డ్స్కి సమ్మర్లో డైజెషన్ ప్రాబ్లం కానీ ఫెదర్ ఫ్లికింగ్ ప్రాబ్లం కానీ ఏమి రాకుండా ఉండాలంటే హిమాలయన్ సాల్ట్ అండి. ఇది 20 రూపీస్ చిన్నది మన పచారీ షాప్లో ఇస్తారు 20-30.
అదే బయట అయితే మన రాజస్థాన్ వాళ్ళు బళ్ళు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు, 120-130 రూపీస్ తీసుకుంటారు కేజీ. అది ఒక కేజీ తెచ్చుకున్నామంటే సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిందండి ఈజీగా. చిన్న మొక్క ఒక సంవత్సరం వచ్చింది, మనం కేజీలో పెట్టుకోవచ్చు. ఎండాకాలం అంతా ఇది ఉంటే చాలా యాక్టివ్గా ఉంటాయండి బర్డ్స్. వాటర్ పర్పస్ మీద కూడా బాగా పనిచేసింది ఇది. ఈ ఫెదర్ ఫ్లిక్కింగ్ అనేది అసలు రాదండి ఇది పెట్టుకుంటే. అంటే బర్డ్స్ ఏంటంటే ఇది తినడానికి బాగా ఇష్టపడతాయి. మీరు ఒకసారి పెట్టి చూడండి, ఇది పెట్టిన 2 మినిట్స్కే దీని దగ్గరికి అన్ని పరిగెత్తుకుంటూ వచ్చి బాగా పడతాయి. నేను ఆల్రెడీ వీటి మీద బ్రీడింగ్ బాక్స్ ఏమేమి పెట్టుకోవాలి అన్నప్పుడు దీని మీద వీడియో చేశానండి, కావాలంటే దాన్ని చూడండి. ఇది ఎండాకాలం మాత్రం కన్ఫర్మ్ పెట్టుకోండి, బాగా ఉపయోగపడుతుంది. మే జూన్లో టెంపరేచర్ అనేది +45 దాకా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఈ టెంపరేచర్ని బర్డ్స్ తట్టుకోలేవు. ఆ టైంలో ఏం చేస్తాయంటే నోటితో శ్వాస తీసుకోవడం ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఆ నోటితో శ్వాస తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది. నోరంతా ఎండిపోయి అవి చనిపోతూ ఉంటాయి. ఎక్కువ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఒక చిన్న స్ప్రే బాటిల్ ₹30-40 అయిద్దండి. ఆ స్ప్రే బాటిల్ ఒకటి తెచ్చిపెట్టుకుంటే 11 నుంచి 4 లోపు మధ్యాహ్నం పూట ఆ టైంలో మనం ఒక 2 టైమ్స్ కానీ స్ప్రే చేయగలిగితే వాటి టెంపరేచర్ మెయింటైన్ అయ్యిద్ది. టెంపరేచర్ మెయింటైన్ అయింది అంటే చాలండి, ఎండాకాలం అంతా ఇవి హ్యాపీగా ఉంటాయి. ఎప్పుడైతే టెంపరేచర్ మనం మెయింటైన్ చేయలేకుండా ఉన్నామో బర్డ్స్ చాలా డ్యామేజ్ అవుతాయండి. ఎక్కువ బర్డ్స్ మీరు చూస్తూ ఉండండి, ఈ 9 నెలల్లో జరిగిన డ్యామేజ్ కంటే ఎండాకాలం ఎక్కువ బర్డ్స్ డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా అంటే ఒకసారి నార్మల్ వాటర్ స్ప్రే చేయండి, ఒకసారి అలోవెరా వాటర్ స్ప్రే చేయండి, ఒకసారి మందార పువ్వు వాటర్ స్ప్రే చేయండి. చాలా హెల్తీగా ఉంటాయండి బర్డ్స్, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిందో మీరిచ్చే సీడ్ మిక్స్లో కూడా కొద్దిగా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ చేంజ్ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గియాల్సి వస్తుంది. ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ అనేది వేడి ఎక్కువ. మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే బర్డ్స్కి లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయో ఆ టైంలో సన్ఫ్లవర్ సీడ్స్ పూర్తిగా ఆపేసి కొర్రలు ఇవ్వమని చెప్తాను. కొర్రలు శరీరానికి చలవవుతాయి. అదే లూజ్ మోషన్స్ అయినప్పుడు సాఫ్ట్ ఫుడ్ కూడా ఇవ్వద్దంటాం, ఎందుకంటే తొందరగా డైజెషన్ అయిపోయి లిక్విడ్ రూపంలో బయటకు వస్తూ ఉండిద్ది. అందుకని చెప్పి సన్ఫ్లవర్ సీడ్స్ అనేది కొద్దిగా క్వాంటిటీ తగ్గించేవండి, పూర్తిగా ఇవ్వద్దని కాదు, క్వాంటిటీ తక్కువ ఇవ్వండి. ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయితే మాత్రం పూర్తిగా ఆపేయండి. సమ్మర్లో ఈ ప్రికాషన్ తీసుకోండి ఈజీగా. ఈ ఫుడ్ అనేది మార్చి నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ దాకా పెట్టుకోవచ్చు. ఈ ఫుడ్ వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది పైగా బర్డ్స్కి చాలా హెల్తీగా ఉంటాయి. అదొకటి. మన వాట్సాప్ ఛానల్ ఉందండి, అందులో నా నెంబర్ దొరికింది. ఎప్పుడైనా మీరు మెసేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మెసేజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ లింక్ ఇచ్చాను, దానికి చేయొచ్చు. ఎవరైనా బర్డ్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా బర్డ్స్ సేల్ చేసుకోవాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, సేల్ చేసి పెడతాను. అంటే మన సర్కిల్లో ఎవరికైనా తక్కువలో కావాలనుకున్న వాళ్ళు, మెయింటైన్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా నేను వాళ్ళ నెంబర్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.